హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో ఓన్లీ పర్మనెంట్ బేస్డ్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ జాయిన్ అయినట్టయితే జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. దాని ద్వారా మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు ఫర్ ఫాస్ట్ అప్డేట్స్. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబయాల్ టెక్నాలజీ నుంచి చాలా మంచి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందని. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తున్న సంస్థ అండి. ఇది బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేదు. ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే పెట్టాలండి. ఆఫ్లైన్ అప్లికేషన్ ద్వారా మీరు ఏమీ పంపించాల్సిన అవసరం అయితే లేదు. మనకి ఎగ్జామినేషన్స్ కూడా మనకి ఏంటంటే జూలైలోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి సిఎస్ఐఆర్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ మాట. ఇక్కడ మనకు చూడండి నోటీస్ బోర్డ్ అని ఉంటుంది. ఇందులో రిక్రూట్మెంట్స్ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 02/2025 అనేది మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అండి. ఇక్కడ వ్యూ అని చెప్పేసి ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అప్లై చేసుకోవడానికి లింక్స్ ఇవన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని ద్వారా మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు, అలాగే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అవి అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా మీ డౌట్స్ అన్నీ కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. కాల్ మీ ఫర్ యాప్ నుంచి ఎలా కాల్ చేయాలి ఏంటో కూడా ఒక వీడియో కూడా చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. దాని ద్వారా మీరు నాకు డైరెక్ట్గా అయితే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేయొచ్చు. ఇప్పుడు మన నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబయాల్ టెక్నాలజీ వాళ్ళది అఫీషియల్ నోటిఫికేషన్ అండి. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇది వచ్చేసి 02/2025. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి 17th June 2025 అయితే మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే మనకి 7th July 2025 అయితే ఎండ్ అవుతుంది. ఈ డేట్స్ లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా. అలాగే మనకి రిటన్ ఎగ్జామ్ కూడా మనకి జూలై మంత్లోనే కండక్ట్ చేస్తామని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం జూలై మనకి ఏంటంటే మంత్ ఎండింగ్ కానీ లేదంటే ఆగస్టులో కానీ మీకు ఖచ్చితంగా కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి పోస్టులు చూసుకున్నట్టయితే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, జనరల్ ఫైనాన్స్ అండ్ అకౌంట్, స్టోర్స్ అండ్ పర్చేస్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ కోసం నేను చాలా వీడియోస్ అయితే చేయడం జరిగింది సిఎస్ఐఆర్కి సంబంధించి. ఇది కూడా సేమ్ నోటిఫికేషన్ అట్లానే ఉంటుందండి. అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ని కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నాం. వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి పోస్టుల డిజిగ్నేషన్ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఒకటే పోస్ట్ ఉంది, బట్ దీనికి హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడిగారు. అందుకే నేను దీనికోసం చెప్పడం లేదు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అది కూడా చూడొచ్చు. అండ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, జనరల్ ఫైనాన్స్ అండ్ అకౌంట్, స్టోర్స్ అండ్ పర్చేస్కి వచ్చేసి 9 వేకెన్సీస్ ఉన్నాయి. 8 వచ్చేసి యూఆర్ కేటగిరీ అండి. అలాగే ఒక పోస్ట్ వచ్చేసి పీడబ్ల్యూడీ క్యాండిడేట్కి అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే మనకి ఇక్కడ బేసిక్ పే వచ్చేసి మనకి 19,900 అయితే ఇవ్వడం జరిగింది. మీకు అప్రాక్సిమేట్లీ గ్రాస్ శాలరీ 36,220 రూపీస్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ చూసుకున్నట్టయితే మనకి 6 పోస్టులు ఉన్నాయి. 6 4 వచ్చేసి ఓపెన్ కేటగిరీకి ఇస్తున్నారు. 2 పోస్టులు వచ్చేసి ఓబీసీ, ఒకటి వచ్చేసి మనకి రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే ఇవ్వడం జరుగుతుంది. 25,500 అనేది మీకు ఇనిషియల్గా ఇచ్చే బేసిక్ శాలరీ. గ్రాస్ శాలరీ 47,415 రూపాయలు అనేది మీకు నెలకు వచ్చే జీతం అయితే వస్తుంది. 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఈ బేసిక్ పేతో గ్రాస్ శాలరీ ఎందుకు ఇంత డిఫరెన్స్ ఉందంటే ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. డిఏ అంటే డిఆర్ఎస్ అలవెన్స్ అండి. అలాగే హెచ్ఆర్ఏ, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అని, చిల్డ్రన్ ఎడ్యుకేషన్స్ అని అన్ని అలవెన్సెస్ కూడా మీకు యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, జనరల్ ఫైనాన్స్ అండ్ అకౌంట్, స్టోర్స్ అండ్ పర్చేస్కి మూడింటికి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది సేమ్ అండి. మనకి జనరల్ వచ్చేసి 4 పోస్టులు ఉన్నాయి. అండ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి వచ్చేసి 2, అలాగే స్టోర్స్ అండ్ పర్చేస్కి వచ్చేసి 3 అండి. టోటల్గా మనకి 9 వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్లో ఏ బ్రాంచ్ వాళ్ళైనా సరే దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, వొకేషనల్ కోర్స్ ఎవరైనా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అలాగే డిప్లొమాలో ఏ బ్రాంచ్ వాళ్ళైనా సరే దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏమి లేదు. ఐటీఐ వాళ్ళు ఎలిజిబుల్ అయితే కాదు, వాళ్ళు అప్లై చేయడానికి లేదండి. అలాగే మనకి టైపింగ్ స్పీడ్ అయితే మీకు వచ్చి ఉంటుంది 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ అయినా టైప్ చేయాలి, 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ అయినా మీరు టైప్ చేసి చూపించాలండి. అలాగే మనకి జూనియర్ స్టెనోగ్రాఫర్కి వచ్చేసి మనకి చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సేమ్ మనకి ఇంటర్లో ఏ బ్రాంచ్ వాళ్ళైనా ఎంపీసీ, బైపీసీ, వొకేషనల్ కోర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి డిప్లొమాలో కూడా ఎవరైనా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. బోత్ ఇంటర్ అండ్ డిప్లొమా వాళ్ళు ఎలిజిబుల్ అండి. అప్లికేషన్ ఫీ విషయానికి వచ్చినట్టయితే 500 రూపీస్ అనేది యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసి 500 రూపీస్ అయితే పే చేస్తారు. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ మెన్, అలాగే ఆల్ కేటగిరీ ఉమెన్స్ బట్ ఇక్కడ ఓపెన్లో యువర్ కేటగిరీలో మనకి ఉమెన్స్ ఉన్నా, ఓబీసీలో ఉమెన్స్ ఉన్నా, ఈడబ్ల్యూఎస్లో ఉమెన్స్ ఉన్నా అప్లికేషన్ ఫీజు అనేది నిల్. వాళ్ళైతే ఏమీ పే చేయాల్సిన అవసరం అయితే లేదు.
క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ పేమెంట్ ద్వారా మీరు అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయొచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చేసి 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉండాలి కదా, ఇక్కడ లేదు ఏంటంటే యాక్చువల్గా వాళ్ళకి పోస్టులు రిజర్వేషన్ కేటగిరీలో లేవు కాబట్టి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తించదండి. వాళ్ళు అప్లై చేయొచ్చు, ఎందుకంటే ఓపెన్ కేటగిరీలో పోస్టులు ఉన్నాయి కాబట్టి అప్లై చేయొచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఏజ్ రిలాక్సేషన్ మాత్రమే క్లెయిమ్ చేయడానికి అవ్వదు. అండ్ ఫీజు రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది వాళ్ళకి, ఓకేనా. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఏదైతే ఇచ్చారో దాన్ని బేస్ చేసుకుని మీకు డేట్ ఆఫ్ బర్త్ అయితే క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే మనకి సిలబస్, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి వచ్చేసి 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2 హిందీ, ఇంగ్లీష్లో ఉంటుంది. మీరు ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో అటెంప్ట్ చేయొచ్చు. 12th క్లాస్ బేస్డ్ అయితే వస్తుందండి. 200 క్వశ్చన్స్, 2 hours 30 minutes డ్యూరేషన్ టైం అయితే ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి 90 minutes మెంటల్ ఎబిలిటీ టెస్ట్, 100 క్వశ్చన్స్ 200 మార్క్స్. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది ఏమీ లేదు పేపర్ 1కి సంబంధించి. పేపర్ 2కి చూసుకున్నట్టయితే 1 hour ఉంటుంది. ఈచ్ సబ్జెక్ట్ అండి 50 క్వశ్చన్స్ వస్తాయి, 150 మార్క్స్. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 మార్క్స్ అండి. 1 నెగిటివ్ మార్కింగ్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్, ఓకే. పేపర్ 2కి నెగిటివ్ మార్కింగ్ ఉంటే చాలా జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే టైపింగ్ టెస్ట్ కూడా మీకు ఉంటుంది. జూనియర్ స్టెనోగ్రాఫర్ కూడా సేమేనండి, మనకి 12th క్లాస్ బేస్డ్ ఉంటుంది. 200 క్వశ్చన్స్ వస్తాయి, 2 hours డ్యూరేషన్ టైం అయితే ఉంటుంది. దీనికి పేపర్ 1, పేపర్ 2 అలాగే ఉండదు, ఓన్లీ 1 పేపర్ అయితే ఉంటుంది. ఈచ్ సబ్జెక్ట్ నుండి మనకి 50 క్వశ్చన్స్ 100 మార్క్స్ అయితే మీకు ఉంటుంది అనమాట, ఓకేనా. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్కు. అలాగే ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1/4 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. స్టెనోగ్రాఫర్ ప్రొఫిషియన్సీ కూడా మీకు చెక్ చేయడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ ఆఫ్టర్ దట్. అండ్ మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్లయితే ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషనేనండి. డేట్ ఆఫ్ బర్త్, మదర్ నేమ్, ఫాదర్ నేమ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లు అన్నీ కూడా మీ 10th క్లాస్వి కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి, ఓకేనా. అప్లోడ్ చేయాల్సి కూడా ఉంటుంది. 7th July 2025 అనేది మనకి క్రూషియల్ డేట్, ఏజ్ లిమిట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లు అన్నిటికీ కూడా. అలాగే మనకి పోస్టింగ్ అనేది ఫస్ట్ చండీగఢ్లో వస్తుందన్నమాట, ఓకేనా. చండీగఢ్లో మీరు వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్ మీరు ట్రాన్స్ఫర్స్ అయితే చేసుకోవచ్చు, ఎనీవేర్ ఇండియా మీరు ఎక్కడైనా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. మినిమం 4 years అక్కడ వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. చూడండి, ట్రాన్స్ఫర్ టు ఎనీ ది ల్యాబ్స్, ఇన్స్టిట్యూట్, సెంటర్స్, ఓకేనా, ఫీల్డ్ స్టేషన్స్ ఆఫ్ CSIR, IMTECH, CSIR ఎనీవేర్ ఇన్ ఇండియా, ఓకేనా. CSIR, IMTECHలో అయినా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే CSIRలో ఎక్కడైతే ఉంటాయో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులు అక్కడ కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం అయితే మీకు ఇక్కడ కల్పిస్తున్నారు. బట్ అక్కడ వేకెన్సీ అనేది ఉండాలండి, ఓకేనా. మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అయినా చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. హౌ టు అప్లై, ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకి ఏంటంటే మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ది క్యాండిడేట్స్ కెన్ అప్లై మల్టిపుల్ పోస్ట్. జూనియర్ స్టెనోగ్రాఫర్కి అప్లై చేయొచ్చు, అలాగే మనకి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ కూడా మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మీకు ఒక వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి లేకపోతే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అనేది మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఏవైతే డాక్యుమెంట్స్ మెన్షన్ చేశారో అన్ని డాక్యుమెంట్స్ కూడా సింగిల్ PDF ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. యాక్చువల్గా మనం ఎప్పుడు అప్లై చేస్తున్నప్పుడు ఏంటంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ వేరేగా అప్లోడ్ చేస్తాం, ఇంటర్ వేరేగా అప్లై చేస్తాం, క్యాస్ట్ సర్టిఫికేట్ వేరేగా అప్లై చేస్తాం, ఓకేనా. ఆధార్ కార్డు వేరేగా అప్లోడ్ చేస్తాం కదా, ఇలా కాదు. ఇప్పుడు మనం ఏంటంటే అన్నీ కూడా జెరాక్స్ కాపీస్, ఫొటోస్ తీసి ఒక సింగిల్ PDF ఫార్మాట్లో చేయాలి. చూడండి, ఇక్కడ 10th క్లాస్ మార్క్ లిస్టు, అలాగే చిన్న మార్క్ లిస్టు, పెద్ద మార్క్ లిస్ట్ 2 ఉంటాయి కదండి, అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ మార్క్ షీట్స్, అండ్ డిగ్రీ ఉంటే డిగ్రీ, లేకపోతే లేదు. అండ్ సర్టిఫికేట్స్, ఇప్పుడు డిప్లొమా కోర్స్ ఉందనుకోండి, డిప్లొమాకి ఫైనల్ మార్క్ లిస్ట్ ఉంటుంది. అలాగే మీకు సెమిస్టర్ వైజ్గా మార్క్ లిస్టులు కూడా ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేయాలి. హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే పెట్టండి, లేకపోతే లేదు వదిలేసేయండి. అలాగే ఆధార్ కార్డు, NOC సర్టిఫికేట్ ఓన్లీ ఫర్ దోస్ ఆర్ వర్కింగ్ ఇన్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే, మిగిలిన వారికి అవసరం లేదండి. ప్రైవేట్గా వర్క్ చేసిన వాళ్ళకి NOC అయితే అవసరం లేదు. అండ్ ఫీజు రిసిప్ట్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు, అలాగే కేటగిరీ సర్టిఫికేట్ అంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్, PWD, ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఆ సర్టిఫికేట్స్. అలాగే మనకి స్టెనోగ్రాఫర్ కూడా సేమ్ మనకి ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా సింగిల్ PDF ఫార్మాట్లో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. హార్డ్ కాపీ ఆఫ్ ది అప్లికేషన్ ఏమీ పంపించాల్సిన అవసరం అయితే లేదు, ఓకేనా. నో సపరేట్ ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్, మీకు ఏంటంటే ఇండివిజువల్గా ఎవరికి కూడా పోస్ట్ ద్వారా కానీ ఏమీ చెక్ చేయరు, ఓకేనా. ఏమీ కూడా పంపించరన్నమాట. ఓన్లీ మీకు మెయిల్స్ అయితే వస్తాయి, లేదనుకుంటే అఫీషియల్ వెబ్సైట్లో మీరు చెక్ చేయాల్సి ఉంటుందన్నమాట, ఓకేనా. మీకు ఈ కాల్ లెటర్, అడ్మిట్ కార్డ్స్ ఇవన్నీ కూడా మెయిల్ ద్వారా మీకు వస్తాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది మనకి నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్ కూడా మీకు ఏంటంటే చండీగఢ్లో వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్ మీకు పోస్టింగ్ కూడా అక్కడ వస్తుంది, తర్వాత మీరు ట్రాన్స్ఫర్స్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీకు ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఇంతేనండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ మీ యాప్ నుంచి కాల్ చేసినా మీ డౌట్స్ అన్నీ కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.